అందరికీ నమస్తే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆల్రెడీ సిట్ విచారణ అందరూ ఔత్సాహికులు, ఉత్సాహికులు అందరూ కూడా పోయి నన్ను విచారించండి, నేను చెప్తా, నన్ను విచారించండి అని పోయి ఆల్రెడీ విచారించుకొని వస్తున్నారు కదా! అంత లోపలనే కాంగ్రెస్ మినిస్టర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ఈ ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తుంది అనే వార్తలు కూడా బయటకొచ్చేసినాయి. దాని గురించి అన్నీ మీకు అందరికి అప్డేట్ ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక చిట్ చాట్ చేసిండ్రు. ఆయన చిట్ చాట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాలను బట్టి చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని ఆయన చెప్పగానే చెప్పేసిండు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన నేరం ఏంది? ఇప్పుడు జరుగుతున్న కరెక్షన్ ఏంది? అది తప్పైతే ఇది తప్ప, అది తప్పైతే ఇదెట్లా కరెక్ట్ అవుతుంది, అది కరెక్ట్ అయితే ఇదెట్లా తప్పవుతుంది, ఇట్లా చాలా చాలా అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఫోన్ ట్యాపింగ్ ఈ గవర్నమెంట్లో జరుగుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. మొన్న ఒక వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది, మీకు అందరికీ తెలుసు కదా. ఈ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఒక మినిస్టర్ మాట్లాడుకున్నారు, ఆ విషయాలు రేవంత్ రెడ్డికి తెలిసిపోయినాయి, అడిగిండు డైరెక్ట్గా. అప్పటి నుంచి మినిస్టర్ల మధ్య ఇంకా కొంచెం గ్యాప్ పెరిగిపోయింది, అవన్నీ విషయాలు మీకు తెలుసు. తీరా చూస్తే అదే జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క. ఏమంటారు అంటే ట్యాపింగ్ చాలా 3-4 అంశాలు కాంట్రాక్ట్గా మాట్లాడిండ్రు. ఒకటి, ప్రతి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా అంతే. అంటే దానికి అర్థమైంది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అర్థం. ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అయినట్టుగా లేదు. ఒకవేళ ఫోన్ ట్యాప్ అయ్యి ఉంటే సిట్ నాకు కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి నన్ను కూడా నా సాక్ష్యం కూడా తీసుకునేది కదా. మరి భార్యాభర్తల ఫోన్లు విన్నారు బెడ్రూమ్లో, ఇవన్నీ ఎలక్షన్స్ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రు వీళ్ళు. భార్యాభర్తల ఫోన్లు విన్నారు, మా ఇంట్లో మా ఫ్యామిలీలో రేవంత్ ఇంటి దగ్గరనే ఒక పెద్ద ఏదో పెట్టిండ్రు, ఒక మిషన్ పెట్టిండ్రు, పెట్టి విన్నరు, మా ఇంటికి సమీపంలో పెట్టిండ్రు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పినాయి స్వయంగా. ఇప్పుడేమో నా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లేరు గత ప్రభుత్వంలో, అందుకే నన్ను విచారణకు పిలవలేదు అంటున్నారు. ప్రతి ప్రభుత్వంలో చేశారు అని చెప్తున్నాడు. ప్రతి ప్రభుత్వంలో చేస్తున్నట్టే ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నామని చెప్తున్నారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, పర్మిషన్స్ తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు విచారణకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణల మీద కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ విచారణకు అటెండ్ అవుతున్నారు కదా. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, రూల్స్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, రూల్స్ ప్రకారమే జరిగింది ఫోన్ ట్యాపింగ్, పై ఆఫీసర్స్ పర్మిషన్స్తోనే మేము కూడా ఫోన్లు ట్యాప్ చేసినాం, ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదు. ప్రతి ప్రభుత్వం ఒక గూఢచార్యం వినిపిస్తుంది, గూఢచార్యంలో ఉంటాయి. ఇంకేమంటారంటే ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదు, ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కానీ దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఏంది పద్ధతి అంటే, ఇప్పుడు విచారణకు అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, గత ప్రభుత్వంలో ఆఫీసర్స్గా పనిచేసిన వాళ్ళు, అవును మేము రూల్స్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేసినాము, మా పై ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకున్నాము, మా పై ఆఫీసర్స్కు సమాచారం ప్రకారమే ఇచ్చినాము, తర్వాత 6 monthsకి ఒకసారి ఈ ఫోన్ ట్యాపింగ్స్ మొత్తం కూడా ఏమేమి రికార్డ్స్ ఉన్నావో అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసి పడేయాలి, అది చట్టం. ఆ డిస్ట్రాయ్ చేసేది మేం కాదు, దానికి ఒక వేరే కమ్యూనికేషన్ సంస్థ ఉంటుంది, వాళ్ళు చేస్తారు, కాబట్టి వాళ్ళు చేసినారు, ఆ డిస్ట్రాయ్కి మాకు సంబంధం లేదు. విచారణకు అటెండ్ అవుతున్న వాళ్ళు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు అటెండ్ అయిన వాళ్ళు చెప్తున్నమాట, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట, రెండు టాలీ అవుతున్నాయి. మరి రెండు టాలీ అవుతున్నప్పుడు దీనిలో తప్పెక్కడ జరిగింది అనేది అర్థం కాలేదు. ఫోన్ ట్యాపింగ్పై మా గవర్నమెంటు కేసు పెట్టలేదు, సామాగ్రి మిస్సింగ్ మీద మాత్రమే కేసు అయింది. అసలు ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా, అది కేవలం ఒక దొంగతనం కేసు అని చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేసే సామాన్ మాత్రమే మిస్ అయిందంట, ఫోన్ ట్యాపింగ్ మీద కాదంట విచారణ జరుగుతున్నది. మరి పేపర్లలో అసలు ఆ సిట్లోలో ఒక ప్రెస్ మీట్ పెట్టకపోయినా, ప్రెస్ నోట్ పెట్టకపోయినా, హైకోర్టులో ఒక డెవలప్మెంట్ లేకపోయినా, పేపర్లో తాటికంత అక్షరాలతో రాశారు కదా, కేసీఆర్ విన్నాడు, కేటీఆర్ విన్నారు, సినిమా వాళ్ళు. దీనిలో అసలు మొత్తం ఒకటి తర్వాత ఒకటి మొత్తం గత ప్రభుత్వం జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఏమో తెల్లమవుతుంది, ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది మీరే చెప్తున్నారు. ఇప్పుడు సినిమా వల్ల ఫోన్లు విన్నారు, సిట్ వాళ్ళు ఏమంటారు, దానికి ఆధారాలు ఏమీ లేవు. మరి పేపర్లో రాశారు కదా, వాళ్ళ మీద ఎవరు కేసు వేయాలి? పేపర్లలో పేపర్లో కన్నా ఎక్కువ సోషల్ మీడియా వాడింది కదా, వాళ్ళ మీద ఎవరు కేసు పెట్టాలి? ఈ గవర్నమెంట్ కేసు పెట్టాలి. మీ గవర్నమెంట్లో జరుగుతున్న విచారణ మీద తప్పుడు వార్తలు రాస్తున్నారు, తప్పుడు వార్తలు రాసినట్టే కదా. ఇప్పుడు మీరేమో నా ఫోన్ ట్యాప్ కాలేదంటున్నారు, మరి మీ ఫోన్ ట్యాప్ అయినట్లు మీరేం మాట్లాడారు కదా, ఇప్పుడు కేసు ఎవరు పెట్టాలి, ఎవరి మీద పెట్టాలి?
అంటే బయట జనాలను తప్పుదో పట్టినకే వాళ్ళ మీద వీళ్ళ మీద అబాండా లేనికే మీరు ఈ కేసును వాడుతున్నారని క్లారిటీ వచ్చింది కదా. ప్లస్ మీ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మీరే చెప్తున్నారు కదా. అసలు నిన్నదాకా కొద్ది అనుమానాలు ఉండే మినిస్టర్స్కు. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డికి, ఉత్తమ్ కుమార్కి తెలుసు, వాళ్ళు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డికి తెలిసినాయి కాబట్టి. మిగతా మినిస్టర్స్ కొంత డౌట్గా డైలమాలుగా ఉండ్రి. చేస్తాడా మన ఫోన్లు ట్యాప్ అవుతాయా అని. ఎమ్మెల్యేలు కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతాయా అని. కానీ ఇప్పుడు ఏమర్థమైంది, రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు ట్యాప్ చేస్తాయి, అన్ని వివరాలు తెలుసుకుంటాం, ఇది కామన్ అన్న తర్వాత ఇక మినిస్టర్సు ఎమ్మెల్యేస్ ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా లేదా అనే డౌట్ కానిచ్చి మా ఫోన్లు కూడా ట్యాప్లో ఉన్నాయి అనే కాడికి వచ్చింది. మీరు చెప్తున్నారు సిగ్నల్ టీవీలా, మరి పేపర్లో వార్త రాలే కదని అడగొచ్చు మీరు. పేపర్లు మరి ఇంత మోకరిల్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీద గౌరవంతో ఉండొచ్చు, ప్రభుత్వం మీద భయంతో ఉండొచ్చు. పేపర్లు రేవంత్ రెడ్డి మాట్లాడిన 2వ వర్షాన్ని తీసుకున్నాయి. అసలు దానిలో కూడా గ్యారెంటీ లేదు, అది కూడా వాస్తవాలు ముందుకు వస్తాయేమో త్వరలో. కుటుంబ సభ్యుల ఫోన్లు వినడం కన్నా చావడం మేలు అన్ని పేపర్లు హైలైట్ చేసినాయి. ఇంకా ఒకటి 2 పేపర్లు అయితే అసలు ఆ వార్తనే తీసుకోలేదు. రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తే కూడా ఆ వార్త రాయడానికే భయమైంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆయనకి, రేవంత్ రెడ్డి నేను దోషిగా ఎవరైనా రాయమాటలేరు ఎవరు కూడా. ఆయన మాట్లాడిన మాటలు సమాజానికి చెప్పాలి కదా. ఆయన కావాలనే మాట్లాడాడు కదా, ఆయన చిన్నపిల్లాడేం కదా, తెలియకేం మాట్లాడలే కదా, తెలిసే మాట్లాడింది కదా ఫోన్ ట్యాపింగ్ మీద. 1-2 పేపర్లు ఏమో సెకండ్ వర్షన్ తీసుకున్నాయి. ఇక కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు అంటే మరి కవిత విచారించాలి కదా. కవితను పిలిచినారు విచారణకు, సిట్ విచారణకు కవిత వచ్చిందా? మీలాగనే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల మాటలు విన్నారు, భార్యాభర్తల జోలి విన్నారు అనేది తప్పని మీరే చెప్తున్నారు. నా ఫోన్ ట్యాప్ కాలే అంటున్నారు. కవితకి ఇప్పటిదాకా సిట్టు మీలాగనే ఆమె కూడా విచారణ చేయలేదు, ఆమె కూడా నోటీస్ ఇవ్వలేదు. అక్కడ ఏం గ్యారెంటీ ఉంది? మీరు చెప్పేటివన్నీ అబద్ధాలే, అవి మెల్లమెల్ల ఒక్కొక్క నిజమవుతున్నాయా? ఒక ముఖ్యమంత్రే ఆయన ఫోనే నా గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పిండు, అవి పేపర్లో రాసిరు, ఆ ముక్కొక్కటి రాసిండ్రు. ఇంకా సోషల్ పోస్ట్లో అది వచ్చింది అడిగినారు, జర్నలిస్టులు ఎవరు అడిగినారు, సార్ మరి ఆ వెబ్సైట్లో ఎందుకు వచ్చింది వార్త అని. వాళ్ళు నన్ను 20 లక్షలు 25 లక్షలు అడిగినారు, అందుకని నేను ఇవ్వలేదు కాబట్టి రాసిండ్రు. అంటే ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిండ్రా? బ్లాక్మెయిల్ చేస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? కేసు పెడతారు కదా. మరి ఏం కేసు పెట్టలే కదా. ఆ పైసలు ఇవ్వనందుకు వార్త రాసిరంటే మీరు కేసు పెట్టాలి కదా. ఇప్పటికీ ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు? అసలు ఏం ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అసలు? మీరు ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మొత్తం అబద్ధాలని చెప్పేసి మీరే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్నీ ఒకటి ఇంకొకటి అవే వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు మీ ఫోన్ కూడా ట్యాప్ కాలేదని మీరే చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ట్యాప్ అవుతున్నారు. ఇప్పుడు దీని మీద ఎవరు విచారణ చేయాలి? ఈ ప్రభుత్వంలో జరుగుతున్న విచారణ ఎవరు చేయాలి? ఓ పద్ధతి ఉంటుంది అంటున్నారు. విచారణకు పోతున్న వాళ్ళు పద్ధతి ప్రకారమే మేము చేసినాం, గత ప్రభుత్వంలో మా పై ఆఫీసర్స్ అనుమతితోనే చేసినాం, మేము ఎవరు చేసినామో మా పై ఆఫీసర్స్ తెలుసు అంటున్నారు. పై ఆఫీసర్స్ ఎవరిని విచారణ పిలుస్తలేరు. ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణలో కూడా పై ఆఫీసర్స్ని పిలుస్తలేరు ఎవరిని. పై ఆఫీసర్స్ కనుక పిలవాలనుకుంటే అప్పుడు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని పిలవాలి, అప్పుడు హోంశాఖ సెక్రటరీగా పనిచేసిన రవిగుప్తా గారిని పిలవాలి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఆఫీసర్ని పిలవాలి. ఇట్లా చాలామంది పిలవాలి. వాళ్ళెవ్వరిని విచారణ పిలుస్తలేరు. కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళని పిలుస్తున్నారు, డీసీపీ లెవెల్లా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయనని వాళ్ళని పిలుస్తున్నారు. వాళ్ళకన్నా పైన ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినరో లేదో వాళ్ళని అడిగితే కదా తెలిసేది. వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా కొన్ని సబ్మిట్ చేస్తున్నారు సిట్కు. మరి వాళ్ళ దగ్గర ఏమో పిలిచి మాట్లాడాలి కదా, సిఎస్ విచారణ పిలిచి మాట్లాడాలి కదా. మొత్తంగా ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే పాలకు పాలు నీళ్ళకు నీళ్లు అన్నీ వేరైతున్నాయి. ఇప్పుడే ఎక్కువ రోజులు అబద్ధాన్ని నిలబెట్టలేరు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే అబద్ధాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టలేరు. నిజాన్ని ఎవరూ నిలబెట్టాల్సిన అవసరం ఉండదు. నిజం ఎప్పుడు నిటారుగా నిలబడుతుంది. కాకపోతే అబద్ధము నిజం తెలుసుకునే లోపల అబద్ధం ఎక్కువ ప్రచారం అవుతుంది. ఆ అబద్ధం ఏదో రోజు అబద్ధం అని తెలిసిన రోజు ఆ అబద్ధాన్ని తీసుకుపోయి మోరుల తొక్కేస్తారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎవరు వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు ఉండలేరు. రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన మాట మీద ఆయన ఉండలేడు. ఆ ప్రభుత్వంలో ట్యాపింగ్ తప్పు అని మొత్తుకొని అసలు ప్రభుత్వాన్ని పాలనను గాలికి వదిలేసి పేపర్ల నిండా గదే రాపిచ్చేసి మొత్తం బురద చల్లేసిండ్రు. ఇప్పుడు అది కరెక్ట్, కేసీఆర్ చెప్పిందే కదా, కేసీఆర్ చెప్పిన మాటనే ఇది. ప్రతి ప్రభుత్వంలో జరుగుతుందా కదా పిచ్చి పని ముందర పెట్టుకున్నారని.
ఇప్పుడు మీరు చెప్పింది కేసీఆర్ చెప్పింది ఒకటే, ఏం తేడా లేదు. మరి ఇప్పుడు ఎవరు కరెక్టు ఎవరు తప్పు జనమే డిసైడ్ కావాలి, జనం డిసైడ్ చేయాలి ఇప్పుడు ఎవరు తప్పు ఎవరిది కరెక్ట్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.